ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారిని స్మరించుకుంటున్నాం. ఈయన పోలాండ్ దేశంలో క్రీస్తు శకము 1894 సంవత్సరంలో జన్మించాడు. రోమ్ నగరంలో గురు విద్యను అభ్యసించి గురు పట్టాభిషేకం పొందుకున్నాడు. అనంతరము తాను జపాన్ దేశానికి మిషనరీగా వెళ్లి సుమారు 7 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటించి ఉన్నాడు. అనంతరము పోలాండ్ దేశానికి వచ్చి గురువుగా సేవలు అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దేశము పోలాండ్ దేశం మీద దాడి చేసి ఓడించింది. కొంతమందిని బందీలుగా తన దేశానికి తీసుకురావడం జరిగింది. వారిలో మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఒకరు. వారందరికీ కూడా కాన్సంట్రేషన్ క్యాంప్ లో ఉంచినప్పుడు ఆ క్యాంప్ లో ఉన్న ఒక బందీ సైనికులు తెలియకుండా పారిపోయాడు అని తెలుసుకుని వారు ఆగ్రహించి క్యాంపులో ఉన్న వారందరూ కూడా వరుస క్రమంలో నిలబెట్టి వారిలో ఉన్న 10 మందిని పక్కకు తీసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆ 10 మందిలో సెర్జియంట్ అనే ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తున్నాడు, నన్ను చంపవద్దు, నన్ను కాపాడండి, నాకు భార్య బిడ్డలున్నారు, నేను చనిపోతే వారు అన్యాయం అయిపోతారు, వారు దిక్కులేని వారు అయిపోతారు అని గట్టిగా విలపిస్తున్న తరుణంలో అక్కడ మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ముందుకొచ్చి సైనికులు అడుగుతున్నాడు, మీరు అనుమతిస్తే ఈయన స్థానంలో నేను చనిపోవటానికి సిద్ధమే అని తెలియజేసి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కోల్బే గారికి తెలియదు. అయినా తాను క్రీస్తు యొక్క ఆదర్శాన్ని అనుసరించి ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తిని రక్షించటానికి కోల్బే గారు ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినని మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండను, వారిరువురు ఏకశరులై ఉందరు. కనుక వారిరువురు భిన్నశరులు గాక ఏకశరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము దివ్య సంస్కారము. వివాహము దేవుని యొక్క ఏర్పాటు. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని తలచి నరునికి దేవుడు స్త్రీని తోడుగా దయచేశాడు. నరు నుండి ఆమె సృష్టింపబడింది కాబట్టి ఆమెకు నారి అని పేరు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, దంపతులు జీవితాంతం కలిసి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు తెలియచేస్తున్నాడు, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపుకుండును గాక అని తెలియజేస్తున్నాడు. జీవితాంతం వారి దంపతులుగా జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిష్టము. నేటి సమాజంలో దంపతుల మధ్య సమస్యలు చూస్తున్నాం. ఎందుకు దంపతుల మధ్య సమస్యలు వస్తున్నాయంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తమ చిత్త ప్రకారంగా జీవిస్తున్నారు. తమకు నచ్చినట్లు వారు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి మధ్య రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారు, వారు కన్న బిడ్డలను సరైన రీతిలో పెంచలేకపోతున్నారు. ప్రియ మిత్రులారా, మరి యేసేపులు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించారు. దైవ చిత్త ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుని పెంచి పెద్ద చేశారు. మన కుటుంబంలో ఉన్న దంపతులు దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలంటే వారు దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు వారిని జతపరిచాడు కాబట్టి దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని జీవించాలి. ప్రియ మిత్రులారా, మరి రోజున ప్రత్యేకతముగా మన కుటుంబాలను ప్రభుకు సమర్పించుకుందాం. ముఖ్యంగా మన కుటుంబాలను, దంపతులను దేవునికి సమర్పించుకుందాం. భగవంతుడు వారికి దైవ చిత్తాన్ని తెలియజేయాలని, వారికి కావలసిన ఆత్మవరములను ప్రసాదించాలని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో దంపతుల గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. దంపతులు జీవితాంతము కలిసి జీవించాలి అనేది నీ యొక్క అభిష్టము అని ధ్యానం చేసుకుని ఉన్నాం.
మా కుటుంబాలను దంపతులు దీవించండి. వారికి కావలసిన సఖ్యతను, అవగాహనను, ఆప్యాయతను, ప్రేమను దయచేయండి. వారి బిడ్డలను దైవ చిత్త ప్రకారంగా పెంచడానికి నీ ఆత్మవరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.